లియోనార్డో డావిన్సీ ఈ పేరు వినగానే ప్రపంచం మెచ్చిన గొప్ప చిత్రకారుడు మనకు గుర్తొస్తారు. ఎందుకంటే అందమైన పెయింటింగ్స్ని అద్భుతంగా సృష్టించే చిత్రకారులు ఎంతోమంది ఉన్నా కానీ పెయింటింగ్ హిస్టరీలోనే వీరి స్థానం ప్రస్థానం రెండు వేరు. కాబట్టి మోనాలిసా లాంటి అందమైన ఆడపడుచుకి తన కుంచెతో ప్రాణం పోసి కొన్ని వందల ఏళ్లుగా నాటికి నేటికి ఏ నాటికైనా మేటి చిత్రకారుల్లో ఒకరిగా లియోనార్డో డావిన్సీ కొనసాగుతూనే ఉంటారు కూడా. లియోనార్డో డావిన్సీ అనగానే మోనాలిసా మాత్రమే కాదు, వర్జిన్స్ ఆఫ్ ద రాక్స్, మెడోన్నా ఆఫ్ ద కరోనేషన్, లేడీ విత్ అన్ ఎర్మైన్, ద లాస్ట్ సప్పర్, సెయింట్ జెరోమే ఇన్ ద వైల్డర్నెస్, అనౌన్సియేషన్, ఇలా చెప్తూ పోతే వరల్డ్స్ మోస్ట్ ఐకానిక్ కళాఖండాల ప్రవాహం చాలా దూరమే వెళ్తుంది. కానీ లియోనార్డోని కేవలం ఒక చిత్రకారుడిగా మాత్రమే చూస్తే పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక గొప్ప ఆథర్, సైంటిస్ట్, ఇన్నోవేటర్, క్రియేటర్, ఇంజనీర్, బయోలాజిస్ట్, ఫిలాసఫర్ అండ్ ఆర్కిటెక్ట్. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఒక మల్టీ లెవెల్ జీనియస్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. కానీ దురదృష్టవశాత్తు ఆయన వివిధ రంగాల్లో చేసిన కృషి, ఆయన కనిపెట్టిన ఎన్నో ఆవిష్కరణల గురించి ప్రపంచానికి ఇప్పటికీ తెలియకుండా సమాధైపోయాయి. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో సమాధైపోయిన ఆ అద్భుతాలని తవ్వి బయటికి తీసే ప్రయత్నం మనం చేద్దాం. అసలు లియోనార్డో డావిన్సీ ఎవరు, ఎలా ఎదిగారు, పెయింటింగ్స్తో పాటుగా ఆయన సృష్టించిన ఇతర అద్భుతాలు ఏంటి, ఎలాంటి ఆవిష్కరణలకు ఆయన ప్రాణం పోశారు, ఇంకా ఏ ఏ రంగాల్లో ఆయనకు పట్టు ఉంది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఏది మిస్ కాకుండా ఇక తెలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక నుంచి వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లియోనార్డో డావిన్సీ 1452 ఏప్రిల్ 15న ఇటలీలోని ఫ్లోరెన్స్ సిటీకి 20 మైళ్ళ దూరంలో ఉండే టస్కాన్లో జన్మించారు. లియోనార్డో పూర్తి పేరు లియోనార్డో డి సర్ పెయిరో డావిన్సీ. వీరి పేరులో ఉన్న సర్ పెయిరో అనేది తన తండ్రి పేరు, విన్సీ అనేది ఆయన పుట్టిన ప్రదేశం పేరు. ఇక లియోనార్డో పుట్టిన తర్వాతి ఏడాదికే తన తల్లిదండ్రులు విడిపోయి వేరువేరుగా మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఆయన తండ్రి 5 సార్లు వివాహం చేసుకున్నారు, తల్లి కూడా 3 సార్లు వివాహం చేసుకుంది. ఇలా తల్లిదండ్రులు చేసుకున్న వేరువేరు వివాహాల వల్ల లియోనార్డో చిన్నతనం అంతా తన తాత వద్దే గడిచింది. ఇక లియోనార్డోకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం ఫ్లోరెన్స్కి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఆండ్రియా డెల్ వెరోచియా అనే ఒక పెయింటర్ మరియు శిల్పి వద్ద స్టూడియో బాయ్గా లియోనార్డో చేరారు. ఆ తర్వాత ఆయన దగ్గరే 7 సంవత్సరాల పాటు ఆర్ట్లో అప్రెంటిస్ పూర్తి చేశారు. ఆ రోజుల్లో ఇటలీలో ఆర్ట్ అంటే కేవలం ఒక విషయానికి పరిమితం కావడం కాదు, వేరువేరు రకాల కళల మీద పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి లియోనార్డోకి కూడా వెరోచియా వద్ద చాలా డీప్ ట్రైనింగ్ లభించింది. డ్రాఫ్టింగ్, కెమిస్ట్రీ, మెటలర్జీ, క్రాఫ్టింగ్, లెదర్ వర్కింగ్, మెకానిక్స్, వుడ్ వర్క్, ఇలా చాలా రంగాల్లో లియోనార్డోకి నైపుణ్యం ఏర్పడింది. వీటితో పాటు పెయింటింగ్, స్కల్ప్టింగ్, మోడలింగ్ ఇలాంటి ఫైన్ ఆర్ట్స్లో కూడా లియోనార్డో ఆరితేరాడు. ఆ రోజుల్లో ఇటలీలో కళాకారులకు మంచి గుర్తింపు, గౌరవం దక్కేవి. దాంతో బోటిసెల్లి, పెరిగినో, గిర్లాండియో ఇలా చాలా మంది ప్రసిద్ధ కళాకారులకు ఇటలీనే నిలయం. వీరంతా కూడా లియోనార్డోకి సమకాలీన వారే. కానీ వీరికి లియోనార్డోకి ఉన్న అతిపెద్ద తేడా క్యూరియాసిటీ. లియోనార్డో చిన్నప్పటి నుంచి చాలా క్యూరియస్గా ఉండేవాడు. కొత్త విషయాలను తెలుసుకోవడం అంటే లియోనార్డోకి చాలా ఆసక్తి ఉండేది. విషయం ఏదైనా దాన్ని లోతుగా స్టడీ చేయడం ఆయనకు బాగా అలవాటు. ఏదైనా విషయం మీద తనకు అనుమానం కలిగిన, ప్రశ్నలు తలెత్తిన ఆ అనుమానాలని నివృత్తి చేసుకునే వరకు కూడా ఆగేవాడు కాదు. అలా తన చుట్టూ ఉన్న ప్రపంచంలో లియోనార్డోకి నిత్యం ఏదో ఒక ప్రశ్న కనిపించేది. దానికి సమాధానం తెలుసుకోవడం కోసం అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క సోర్స్ను ఉపయోగించుకునేవాడు. ఆయనలో ఉన్న క్యూరియాసిటీ ఆయన్ను నిత్యం ఏదో ఒక విషయాన్ని పరిశీలించేలా చేసింది. దాంతో నిత్యం పరిశీలించటం, అనుమానాలను నివృత్తి చేసుకోవడం వల్ల ఆయన క్రమంగా ఒక మేధావిగా, ఫిలాసఫర్గా మారిపోయాడు. ఆలోచన విధానం కూడా అందరికన్నా ప్రత్యేకంగా ఉండేది. లియోనార్డోలో వచ్చిన ఈ మార్పుల వల్ల తన గురువు వెరోచియోకు అత్యంత ఇష్టమైన శిష్యుడిగా మారిపోయాడు. వెరోచియో యొక్క గొప్ప పెయింటింగ్స్లో ఒకటైన ది బాప్తిజం ఆఫ్ క్రైస్ట్ అనే పెయింటింగ్లో లియోనార్డో కూడా భాగమయ్యాడు. ఆ సమయంలో లియోనార్డో వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. అప్పటికే వెరోచియో వద్ద మేటి కళాకారులు ఉన్నా కూడా లియోనార్డో మాత్రమే ఆ కళాఖండం సృష్టించడంలో భాగమయ్యాడు. ఇక లియోనార్డో తన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు పెయింటింగ్స్ రూపంలో వేస్తూ ఉండేవాడు. అలా పెయింటర్గా అద్భుతాలని, ఆశ్చర్యాలని సృష్టిస్తూనే
మరిన్ని రంగాల్లో తన ప్రతిభను ప్రదర్శించడం ప్రారంభించాడు. నిజానికి ఆయన తన ఆర్ట్ని ఎప్పుడూ ఆర్ట్లాగా చూడలేదు, పెయింటింగ్కి జీవం తీసుకురావాలని చూశాడు. అందుకనే ప్రతి చిన్న డీటెయిలింగ్ మీద శ్రద్ధ పెట్టేవాడు. ఎంత నీగా అంటే ఆర్ట్లో కనిపించే షాడోస్, స్మోక్, ఎమోషన్స్ ఇలా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చాలా లోతుగా స్టడీ చేసి చాలా జాగ్రత్తగా పెయింటింగ్ చేసేవాడు. ఇక్కడితో కూడా ఆగలేదు. తన ఆర్ట్లో కనిపించే ప్రతి ఒక్క విషయం వెనుక ఉన్న సైన్స్ను గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అలా లియోనార్డో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చేసిన రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్కి తన ఆర్టిస్టిక్ టచ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో తనకు తెలిసిన విషయాల్ని బొమ్మల రూపంలో ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అలా 13,000 పేజీల డ్రాయింగ్లను లియోనార్డో కళ్ళకు కట్టినట్టు వేసి చూపించాడు. మోడర్న్ సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కూడా ఆ రోజుల్లో లియోనార్డో పొందుపరిచిన ఈ 13,000 పేజీల సమాచారం ఆనాటి చరిత్రను, సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో అప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ని అంచనా వేసేందుకు పరిశోధకులకు చాలా ఉపయోగపడింది. లియోనార్డో తన జీవితంలో తనకు తెలిసిన మెకానిక్స్, ఏరోడైనమిక్స్ వంటి విషయాల మీద చాలా పరిశోధన చేసి తన పరిశోధనలో తనకు తెలిసిన విషయాల్ని చిత్రరూపంలో భద్రపరుచుకున్నాడు. ఈ దాచిన చిత్రాలన్నీ లియోనార్డో మరణించిన తర్వాత బయటపడ్డాయి. ఇవి చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అంత విలువైన సమాచారం ఆ చిత్రాల్లో కనిపించింది. దాంతో ఈ చిత్రాలన్నిటినీ కలిపి కోడెక్స్ ఆండ్రెల్ అనే పేరుతో ఒక గ్రంథాన్ని తర్వాత రూపొందించారు. ఇక లియోనార్డో ఆయన బ్రతుకున్న సమయంలో కోడెక్స్ అట్లాంటికస్ అనే 1119 పేజీల మ్యాన్స్క్రిప్ట్ని ఆయన రచించారు. ఇందులో ప్రపంచానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలని బొమ్మల రూపంలో రచించారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్ట్స్ అనేవి పరిశోధకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. మానవ శరీర నిర్మాణానికి సంబంధించి ఆయన కోడెక్స్ విండ్సర్ అనే పుస్తకంలో అందించిన సమాచారం మానవ పుట్టుక, చావు, శరీర భాగాలు ఇలా చాలా విషయాలను పరిచయం చేశాయి. 16వ శతాబ్దంలోనే బయోలాజికల్ ఫీల్డ్లో లియోనార్డో రచించిన కోడెక్స్ విండ్సర్ అనే ఈ పుస్తకం ఇప్పటికీ ప్రత్యేకమే. ఈ సమాచారాన్ని పొందుపరుస్తున్నప్పుడు లియోనార్డో స్వయంగా అస్థిపంజరాలను బయటకు తీసి ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. అలా హ్యూమన్ ఎటనామీకి సంబంధించిన చాలా సమాచారాన్ని తన గ్రంథాల్లో నిక్షిప్తం చేశాడు. అలా తన కంటికి కనిపించిన ప్రతి సమాచారాన్ని బొమ్మల రూపంలో, స్క్రిప్ట్ రూపంలో పొందుపరిచాడు. ఇవి మాత్రమే కావు, పక్షులు ఎలా ఎగురుతున్నాయి అనే విషయం మీద కూడా లియోనార్డో పరిశోధనలు చేశాడు. దీనిని కోడెక్స్ ఆన్ ద ఫ్లైట్ ఆఫ్ ద బర్డ్స్ అనే పేరుతో భద్రపరిచాడు. ఇవి మాత్రమే కాదు, కోడెక్స్ యాష్బర్న్ హోమ్, కోడెక్స్ మాడ్రిడ్, కోడెక్స్ ఫార్స్టర్, కోడెక్స్ త్రివిల్జియనస్ ఇలా చాలా విలువైన సమాచారాన్ని సేకరించి ప్రతి విషయానికి వివరణాత్మకంగా బొమ్మలు గీసి తన చేత్తో ఆ విషయాన్ని స్క్రిప్ట్ రూపంలో ఆయన పొందుపరిచాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఈ పుస్తకాలన్నింటినీ లియోనార్డో ప్రపంచం కోసం రచించలేదు. ఇవన్నీ అసలు పుస్తకాలు కూడా కావు. కేవలం తన క్యూరియాసిటీతో తాను జరిపిన పరిశోధనల సమాచారాన్ని తనకు కావలసిన విధంగా కాగితాల్లో, నోట్బుక్స్లో రాసుకున్నారు. 1519లో లియోనార్డో తన 67వ ఏట మరణించిన తర్వాత కానీ తన శిష్యుల ద్వారా ఈ విషయాలు బయటకొచ్చాయి. దాంతో అప్పటి వరకు లియోనార్డోని గొప్ప చిత్రకారుడిగా మాత్రమే చూసిన ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆయన రాసుకున్న ఈ పేజీలను, తాను భద్రపరుచుకున్న నోట్బుక్లను ఒక్కొక్కటిగా సేకరించి ఒకే విధమైన సమాచారాన్ని ఒక గ్రంథంగా తయారు చేయడం మొదలుపెట్టారు. నిజానికి ఈ గ్రంథాలన్నీ ఒకే రకంగా లేవు. చరిత్రలో జరిగిన అనేక పరిణామాల వల్ల ఈ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురయ్యాయి. అంటే ఒక గ్రంథంలో ఉన్న సమాచారం సగం ఒక దేశంలో ఉన్న మ్యూజియంలో ఉంటే మరికొంత సమాచారం మరో మ్యూజియంలో ఉంది. ఇటలీ, యూకే, యుఎస్, జర్మనీ ఇలా వేరువేరు దేశాల్లో ఈ పత్రాలు, నోట్బుక్లు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాలకు కోడెక్స్ అనే పేరు పెట్టింది కూడా లియోనార్డో కాదు. ఎందుకంటే లియోనార్డో ఎప్పుడూ ఈ సమాచారాన్ని ప్రపంచం కోసం రాస్తున్నట్టు భావించలేదు. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్రంథాలుగా రాయలేదు, లేదా వీటికి పేరు పెట్టలేదు. వీటిని చాలా కాలం పాటు బయట పెట్టింది కూడా లేదు. అందుకే ఒక గొప్ప పెయింటర్గా గుర్తింపు పొందిన లియోనార్డో ఆయన మరణించిన తర్వాత కానీ ఈ ప్రపంచం ఆయనలో ఉన్న ఇంజనీరింగ్ని, సైంటిస్ట్ని, బయోలాజిస్ట్ని, డాక్టర్ని, ఆర్కిటెక్ట్ని, ఫిలాసఫర్ని గుర్తించలేకపోయింది. ఇక లియోనార్డో తన రచనల్లో, ఇక్కడ రచనలు అంటే వివిధ రకాల అంశాల మీద లియోనార్డో పొందుపరుచుకున్న సమాచారం అని అర్థం. లియోనార్డో తన రచనల్లో చాలా ఆసక్తికరమైన విషయాలను పరిచయం చేశాడు. 16వ శతాబ్దం మొదట్లోనే మానవ గుండె, మెదడు, ఇతర శరీర భాగాలు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయన్న విషయాలను ఇంక్లూడ్ చేశాడు. వీటన్నిటికన్నా ఆశ్చర్యకరంగా లియోనార్డో 15వ శతాబ్దం చివరిలోనే గాలిలో తేలే విధంగా ఒక డిజైన్ రూపొందించాడు. ఎంత పర్ఫెక్ట్గా అంటే ప్రతి ఒక్క డైమెన్షన్ని యాంగిల్తో సహా క్లియర్గా కనిపించే విధంగా ఒక గొప్ప సైంటిస్ట్ తరహాలోనే దాన్ని డిజైన్ చేశాడు.
ఫిజికల్గా దీన్ని తయారు చేసే ప్రయత్నం కూడా చేశాడు. 1903లో రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్నారు. ఒకవేళ లియోనార్డో తాను గీసిన ఆబ్జెక్ట్ గాల్లో ఎగిరేందుకు తయారు చేసి ఉంటే విమానాన్ని పోలిన వాహనాన్ని తయారు చేసే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి లియోనార్డోనే అవుతాడు. కానీ దురదృష్టవశాత్తు దానికి సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం లభించలేదు. లియోనార్డో అప్పట్లోనే సబ్మెరైన్ని పోలిన డిజైన్ని తన రచనల్లో డయాగ్రామ్గా వేశాడు. 1715లో ప్రపంచం స్క్రూని కనుగొంది. కానీ అంతకు ముందే స్క్రూని పోలిన డిజైన్ ఒకటి లియోనార్డో రచనలో బయటపడింది. దాంతోపాటు బాహుబలి సినిమాలో కత్తుల రథాన్ని చూసి మనం చాలా ఆశ్చర్యపోయాం. కానీ ఈ డిజైన్ లియోనార్డో రచనల్లో ఎప్పుడు బయటపడింది? రాజమౌళి ఫ్రంట్ పార్ట్లో కత్తులు పెడితే 15వ శతాబ్దంలోనే లియోనార్డో రథం చక్రాలకి రథం వెనక పక్క కూడా కత్తులు పెట్టాడు. అంటే లియోనార్డో లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోండి. ఈ ఫోటో స్పష్టంగా గమనిస్తే డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ని మార్చే విధంగా గేర్ వీల్స్ని డిజైన్ చేశాడు. అంటే ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి ఉన్న నాలెడ్జ్ అప్పట్లోనే లియోనార్డోకు ఉండేది అనడానికి ఇదే ఉదాహరణ. 15వ శతాబ్దంలోనే ఇన్ని గొప్ప ఆవిష్కరణలు చేసిన లియోనార్డోకి మ్యాథమెటికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల తన ఎక్స్పెరిమెంట్స్కి సరైన రూపంలో సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ చేయలేకపోయాడు. లియోనార్డో మ్యాథ్స్ రాలేదని ఆగిపోలేదు. మ్యాథ్స్ నేర్చుకోవడం కోసం లాటిన్ టీచర్ని నియమించుకున్నాడు. లాటిన్ భాష నేర్చుకుని మరి ఆ తర్వాత మ్యాథమెటికల్ నాలెడ్జ్ని కూడా సంపాదించాడు. 1490లో లియోనార్డో మ్యాథ్స్ నేర్చుకున్నాడు. అప్పటికి లియోనార్డో వయసు 38 సంవత్సరాలు. కాబట్టి లియోనార్డో మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాతే సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో రీసెర్చ్ చేశాడు అనేవారు ఉన్నారు. కాదు మ్యాథమెటికల్ నాలెడ్జ్ లేకుండానే ఇవన్నీ చేశాడు అనేవారు కూడా ఉన్నారు. ఇలా ఈ విషయంలో 2 భిన్న వాదనలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఏది ఏమైనా ఒక గొప్ప పెయింటర్గా ఆ రంగానికి రారాజుగా గత 6 దశాబ్దాలుగా కొనసాగుతూనే ఇతర అంశాల మీద లియోనార్డో డావిన్సీ చూపించిన ఆసక్తి, చేసిన పరిశోధన, తెలుసుకున్న అంశాలు, పొందుపరిచిన విషయాలు ఇవన్నీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అద్భుతాలే. కాబట్టి లియోనార్డో డావిన్సీ ఈజ్ నాట్ జస్ట్ ఏ పెయింటర్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది లియోనార్డో గురించిన కొన్ని అద్భుతమైన విషయాలను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీకు ఒక ప్రశ్న, మీరు ప్రస్తుతం చేస్తున్న ప్రొఫెషన్ కాకుండా మీలో ఉన్న ఒక ప్రత్యేకమైన స్కిల్ ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.